ఇంకా మొన్న ఒక స్కిట్ ఒకటి చేశారు తెలుగుదేశం వాళ్ళు జగన్ మీద, అంటే వ్యంగ్యంగా చేస్తూ 11 అని చెప్పేసి కామెంట్స్ చేశారు కదా ఆ రోజు. అది యాక్చువల్గా చేయకూడదు. ఎందుకంటే అతను మంచి చేశాడో చెడు చేశాడో కానీ ముఖ్యమంత్రిగా పరిపాలించిన వ్యక్తిని కింద స్థాయి వాళ్ళు హేళన చేస్తే అది చాలా ముఖ్యమంత్రి పక్క నుండి దాన్ని ఎకిలి నవ్వులు నవ్వటం కూడా కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇప్పుడు ఆయన 11 వచ్చాయంటే గతంలో పవన్ కళ్యాణ్ గారికి ఏమొచ్చాయి? అసలు ఏం రాలేదు కదా. 0 గుడి సున్నా అని ఏడిపించచ్చు కదా. అది సభ్యత కలిగిన వ్యక్తిత్వం వాళ్ళు ఉండి చేయాల్సిన విషయం అయితే అది కాదు. ఇంకోటి పార్టీ విమర్శించు, నువ్వు ఆ తప్పు చేసావు, ఈ స్కామ్ చేసావు, లేకపోతే ఇంకోటి జరిగింది, దాన్ని సాక్ష్యాలు పెట్టి అరెస్ట్ చేయండి అని చెప్పేప్పటికి స్కిట్లు చేసుకోవడం, నవ్వుకోవడమే అయిపోతుంది. కానీ మీరు చేయాల్సిన ఏం చెప్పలేదు కదా. పవన్ కళ్యాణ్ గారు చించేసుకొని పరిగెత్తారు కదా. 33,000 మంది నా తప్పిపోయిన అమ్మాయిలు నా దగ్గర ఉంది, లిస్ట్ ఉంది అన్నాడు. ఏదో ఒకరినన్నా తీసుకొస్తే చూడాలని నా కోరిక. ఎప్పుడు చేస్తారో మరి. దాని గురించి అడిగితే ఏమంటారంటే సమాధానం లేదు, డైవర్ట్ చేస్తున్నారు మ్యాటర్. ఉచిత బస్సు ఏదమ్మా అంటే డైవర్ట్ చేస్తున్నారు మస్తు. అమ్మ ఒడి ఏదంటే జూన్లో ఇస్తారంట. ఇన్ని స్కిప్ చేస్తున్నారు కానీ సరైన సమాధానం దొరకట్లేదు. ఏముందంటే ఇంకో 4 ఏళ్ళు మేమే ఉంటాం, మేమేం చేసినా చెల్లుబాటు అయింది. ఈ ఒక్క ఇదితో రన్ అవుతుంది. కానీ మనం మంచి చేస్తూనే ఉంటాము, నెక్స్ట్ తరం ఏంటని ఆలోచించట్ల. ఇప్పుడు ఇలాగే వీళ్ళు పాలన వేలన చేస్తూ ఉంటే నెక్స్ట్ ఖచ్చితంగా ప్రభుత్వం మారుతుంది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో 151ని 11 చేశారు. ఒకటి వచ్చి ఏమి రానోడికి 21 ఇచ్చారు. 23 వచ్చిన వాళ్ళకి 163 ఇచ్చారు. రేపు అన్నీ తీసి జగన్కి ఇవ్వాలనే గ్యారంటీ ఉంది. ఏంటంటే వీళ్ళు ఒకటి ఆలోచించుకోవాలి, మన హుందాతనంగా నడుచుకునేది నేర్చుకోవాలి. స్కిట్ జబర్దస్తులు చేసినట్టు మంత్రులు ఎమ్మెల్యేలు చేయటం ఏంటండి? ఏదన్నా హుందాతనంగా ప్రవర్తించాలి. కానీ అది కరెక్ట్ కాదని నా మనసుకు అనిపించింది. ఇంకా రఘురామకృష్ణరాజు గారు దుర్యోధన పాత్ర వేశారు. కులమో అని చెప్పేసి వ్యర్థ ప్రలాపనలు ఎందుకని చెప్పేసి అంటే ఆయన ఇంటర్నల్గా ఎవరికైనా మెసేజ్ ఇచ్చారంటారా రఘురామకృష్ణరాజు గారు? కుల రాజకీయాలు చేయొద్దని అన్నాను. కుల రాజకీయాలు చేయొద్దని అలా అంటారు. కానీ మేము ఇప్పుడు ఎవరికైనా కులం పెట్టుకుంటున్నారు కదా. ప్రతి ఒక్కరు ఈరోజు ప్రతి ఒక్కరికి పేరు చివరి కులం పెట్టుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. నేను చౌదరి, నేను రెడ్డి, నేను యాదవ్, నేను కమ్మ, కాపు, ఇవన్నీ పేరు పక్కన పెట్టుకుని అలవాటు చేస్తారు ఫస్ట్ నుంచి. ఇంక దాని గురించి ఏమి కుల రాజకీయాలు అనేది, కుల రాజకీయం కులపిచ్చి నాకు లేదంటారు. కానీ ప్రతి మనుషులు అలాగే ఉంటుంది. కానీ చేసేది చేస్తారు. మన అనేప్పటి కులాభిమానం ఖచ్చితంగా వస్తుంది అందరికీ. రాజకీయాల్లో కూడా ఎక్కువ ఉంటుంది, ఇంకా ఎక్కువ ఉంటుంది. పైకి అలా నటిస్తున్నారు. మరి ఆ కులం అందరూ చూసుకుని ఉంటే ఇప్పుడు బీసీలు ఎక్కువ ఉంటారు 50%, ఎస్టీలు, కాపులు అందరూ ఎక్కువ ఉంటారు. మరి వాళ్ళు ఎందుకు ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఎందుకు అవ్వట్లేదని మీరు అనుకుంటారు? రెడ్డి, కమ్మ తప్ప. ఇప్పుడు ధైర్యం చేసి దిగేవాడికి ఓపుకుంటాలి. అంటే డబ్బు శాసిస్తుందా లేకపోతే కులం శాసిస్తుందా రాజకీయాలని? డబ్బు సగం శాసిస్తుంది, అభిమానం అనేది సగం శాసిస్తుంది. ఇప్పుడు అందరూ అవ్వాలంటే అందరూ అవ్వలేరు, ఓపిక పట్టలేరు. పవన్ కళ్యాణ్ గారు కూడా మనం చూస్తే 2014 అంతకుముందు నుంచి ఎప్పటి నుంచో తిరుగుతున్నాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాడు. ఇప్పుడు జగన్ గారు కూడా వాళ్ళ నాన్నగారు చనిపోయినాక 9 ఏళ్ళు ఎన్నో కష్టాల బాధలు, జైల్లో ఎన్ని వేశారు. అయినా నిలబడి ఆ గోల్ రీచ్ అయ్యాడు కదా. అలా ఓపిక ఉండాలి ఎవరికైనా సరే, నాకైనా మీకైనా. ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా అయ్యింది, ఓపిక ఉండాలి. ఈరోజు మనం ఒకరిని చూసి రెచ్చిపోయి తిట్టడం చాలా తప్పు. ఈరోజు మనం చూసుకున్నట్టయితే గతంలో కూడా తిట్టారు, వాళ్ళని కూడా వాళ్ళు సమర్థించుంటే బాగుండేది. ఇప్పుడు వీళ్ళని కూడా వాళ్ళు సమర్థించకుండా తిట్టే వాళ్ళని పద్ధతిగా మాట్లాడండి, ఎవరిని తిట్టకుండా మాట్లాడండి అని చెప్తే ఏ ప్రభుత్వంలో అయినా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ.